హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే గోంగూర బోటీ ఫ్రై అనమాట. సో నేను నా ప్రాసెస్లో బోటీ కర్రీ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం బోటీ కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవాలంటే మెయిన్గా మనకైతే పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే మనము బోటీ క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ బోటీ క్లీన్ చేసి పెట్టారనమాట. ఆల్రెడీ మా వారు క్లీన్ చేసి పెట్టారు. సో ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనము బోటీని అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మా ట్వింకిల్ గాడు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా చేస్తే ఫస్ట్ దానికే వేయాలన్నమాట. సో వేయకపోతే ఇట్లనే కూర్చొని చూస్తూ ఉండిద్ది. ఆల్రెడీ దానికి వేసాను, అయినా కానీ చూడండి కట్ చేస్తుంటుంటే ఎలా చేస్తుందో. బోటీ కట్ చేయడం కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే బాగా జారిపోతుంది, మస్తు స్మూత్గా ఉంటుంది కదా. నా చిన్నప్పుడు బోటీ ఫ్రైని నేను పేగుల కూర అనేదాన్ని అనమాట. ఎందుకంటే అవి పేగులే కాబట్టి. మా మమ్మీ బోటీ ఫ్రై చేస్తే మంచిగా కొంచెం కారం ఉప్పు తక్కువ వేసి మంచిగా స్టఫ్లోకి ఎలా చేస్తారో అలా చేసేదనమాట. మేమైతే బోటీ అంటే మా చెల్లికి, మా తమ్ముడికి, మాకు అందరికీ చాలా ఇష్టము. నార్మల్గా బౌల్స్లలో వేసుకొని తినేవాళ్ళము. నాకు ఈ బోటీలో ప్రతిదీ తింటాను, కానీ ఇట్లా ఉంటుంది చూసారా, దీని ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇది మాత్రం నేనైతే నిజంగా అస్సలు తినను. చేస్తా కానీ అది పక్కకు పెట్టి మరీ ఏరుకొని తింటాను. మీరు కూడా నాలాగా ఎవరైనా అలా తింటే కామెంట్ చేయండి. చాలామందికి బోటీ ఫ్రై అంటే కొంతమందికి నచ్చదన్నమాట. అంటే కొంతమందికి స్మెల్ పడదు. బట్ స్మెల్ పడని వాళ్ళు ఒకసారి మంచిగా బోటీని నీట్గా కడిగి ఫస్ట్ టైమే బోటీ కర్రీ కాకుండా ఫ్రై చేసుకొని తింటే మాత్రం ఒక 2-3 టైమ్స్ తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకే ఫేవరెట్ అయిపోతుంది బోటీ ఫ్రై. ఎప్పుడు బోటీ ఫ్రై తినని వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం కర్రీ మాత్రం అసలు ట్రై చేయమాకండి. కొంచెం స్మెల్ అనేది నిజంగానే డిఫరెంట్గానే ఉంటుంది. ఫ్రై తింటే మాత్రం ఖచ్చితంగా మీకు టేస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే బోటీ కట్ చేసుకోవడం అయితే అయిపోయిందనమాట. లిటరల్లీ నాకైతే 10 to 15 minutes పట్టింది ఓన్లీ బోటీని కట్ చేయడం వరకే. ఎందుకంటే అది చెప్పా కదా, కొంచెం స్మూత్గా ఉంటుంది, జారిపోతుంది అనేసి. మనం బోటీని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనం కడిగి పెట్టుకున్న తర్వాత మనకి బోటీ ఎంతవరకు అవుతుందో అంతవరకు నిండేంత వరకు కూడా వాటర్ సమానంగా వేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని 5 to 6 విజిల్స్ వరకు అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 5 to 6 విజిల్స్ తర్వాత మనకి బోటీ అయితే మంచిగా కుక్ అయిపోయిందనమాట. ఎందుకంటే మనకి మటన్ కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైమే పడుతుందన్నమాట. సో నాకైతే ఇక్కడ కరెక్ట్గా మంచిగా మెత్తగా కుక్ అయిపోయిందనమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 3 పావుల ఆయిల్ తీసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఆయిల్లో ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి
మనం మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 కేజీ బోటి తీసుకున్నాను కాబట్టి 2 గుప్పెళ్ళంత గోంగూరను అయితే తీసుకున్నాను అనమాట. మరి గోంగూర ఎక్కువ తీసుకున్నా కానీ చాలా పుల్లగా ఉంటుందన్నమాట. సో ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు గోంగూరను కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము గోంగూర యాడ్ చేసినప్పుడు కొంచెం కూర పులుపు ఉంటుంది కాబట్టి కారం అండ్ ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కారం ఉప్పు అనేది అయితే మీ టేస్ట్కి సరిపడైతే మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి గోంగూర అండ్ కారం మసాలాలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న బోటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఈ గోంగూర మసాలా మొత్తం కూడా బోటికి మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మనకి కూర అడుగంటకుండా తిప్పుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మరో 3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే టేస్టీ గోంగూర బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ మీలో ఎవరైనా బోటీ ఫ్రై సేమ్ నా ప్రాసెస్లోనే చేస్తారా, లేక ఇంకా ఏమైనా డిఫరెంట్ స్టైల్లో ఆర్ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి. Hope you guys like this video. Don't forget to like, share and subscribe to my channel. And పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అప్పుడు నేను ఇలా వీడియోస్ పెట్టగానే అలా మీకైతే వచ్చేసాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.